ప్రియులరా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 29 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 16వ కీర్తన 9వ వచనం. పాతాళమునకు నీవు నన్ను అప్పగింపవు, నీవు నీ భక్తుని గోతిని కుళ్ళును చూడనీయము. వ్యాఖ్యానాంశం: క్రైస్తవ, నీవు ఏ తట్టునున్నావు? వ్యాఖ్యానాంశం: క్రైస్తవ, నీవు ఏ తట్టునున్నావు? వ్యాఖ్యానం: అప్పొస్తలుడైన పేతురుకు ఈ కీర్తన బాగా తెలుసు. తెలిసిన తన మొదటి ప్రసంగంలో దాని వాక్కులనెత్తి క్రీస్తు మృతుల్లో నుండి లేచిన సంగతి అప్పొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24 నుండి 28 వచనాల్లో వ్రాసినట్లు ప్రస్తావించబడింది. క్రీస్తు చనిపోయి సమాధిలో పరుండినది సరి, కానీ కుళ్ళు అనేది దూరమైంది. క్రీస్తు తానే 16వ కీర్తన 9వ వచనంలో సూచింపబడిన దేవుని భక్తుడు. పాత తర్జుమాలో నీ పరిశుద్ధమైన వాణిని కుళ్ళును చూడనీయవు అని ఉన్నది. అప్పొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనంలో నీ పరిశుద్ధిని అని ఉంది. అవును, క్రీస్తు భక్తులలో దేవుని భక్తుడు. 2, పరిశుద్ధమైన వారిలో పరిశుద్ధమైన వాడు. 3, పరిశుద్ధులలో పరిశుద్ధుడు అయి ఉన్నాడు. మన విమోచనం కోసం లేఖనముల ప్రకారము ఆయన మరణమునొందినది వాస్తవం, కానీ కుళ్ళును జయించి లేచాడు. ఎందుకంటే అప్పొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం చెబుతున్నట్లు మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యమాయను. దీనివలన నమ్మువారికి 16వ కీర్తన 11వ వచనములో వ్రాసినట్లు సంపూర్ణ సంతోషమును నిత్యమైన సుఖములను కలవు. స్తోత్రం. క్రీస్తు వస్తాడు అనగా 1000 ఏండ్లకు పూర్వమే దావీదు ఇట్లు ఆయన మరణ పునరుద్ధానములను గూర్చి ప్రకటించాడు. చూడండి, ఈ సంతోష సుఖములు మీకు స్వంతమైనయా? 16వ కీర్తన 11వ వచనంలో వ్రాయబడినట్లు క్రీస్తు ఇప్పుడు దేవుని కుడి తట్టున ఆసీనుడై ఉన్నాడు. ఎడమ తట్టు నశించే వారిది, కుడి తట్టు నమ్మిన వారిది. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.